హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బటర్ మిల్క్ను ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ బటర్ మిల్క్ మనకు ఈ ఎండాకాలంలో హెల్త్కి చాలా మంచిదండి, చలవ చేస్తుంది కూడా. ఈ ఎండాకాలంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్ ఇలా చేసుకొని తాగారంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిపోతుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే అది ఎలాగో చూసేద్దాం. ఈ బటర్ మిల్క్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒకటి పచ్చిమిర్చి తీసుకున్నానండి, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే కొత్తిమీర, ఒక నిమ్మకాయ ముక్క కూడా తీసుకున్నానండి, అది ఇక్కడ మిస్ అయింది, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ అల్లం ముక్కను, అలాగే ఈ పచ్చిమిర్చిని, అలాగే ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఉప్పును కూడా ఇందులో వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల పెరుగు వేస్తున్నానండి. ఈ 2 స్పూన్ల పెరుగు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని, ఒక జాలి తీసుకొని, చూడండి ఇలాంటి జాలి తీసుకొని వడబోసుకోవాలి. నేను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఇలా పోస్తున్నానండి. ఇలా పోయడం వల్ల అందులో ఉన్న కొంచెం వెన్న ఏదైనా ఉంటే కింద మనకి ఆ గిన్నెలో పడిపోతుంది. అలాగే ఇందాక మనం చేసిన ఈ మజ్జిగని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఇంకొంచెం పెరుగు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకి వెన్నంతా కూడా పైకి వస్తుందండి. ఇలా చేసిన తర్వాత మీకు ఈ మజ్జిగ చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి, పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బటర్ మిల్క్ రెడీ అయిందండి. దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ బటర్ మిల్క్ని గ్లాస్లో సర్వ్ చేసి నిమ్మరసాన్ని వేయడమే. ఇలా గ్లాస్లో పోసిన తర్వాత ఇందులో నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని వేసిన తర్వాత దీన్ని ఒక స్పూన్తో ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేయడమే. చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.